వెల్కమ్ టు TC24 టీవీ. నేను మీ దివ్య. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు పాతాని కృష్ణయ్య మాట్లాడుతూ, మాది తాటిపూడి గ్రామం, వైరా మండలం. నేను సివిల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ ఉంది. TGEWIDC శాఖలో సైట్ ఇంజనీర్ గా 23 సంవత్సరంలో సంతృప్తికరంగా సేవలు అందించాను. 2017 సంవత్సరంలో నేను SSA నుండి తెలంగాణ విద్య సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో విలీనమైన తర్వాత వారి మాతృశాఖ వారు జీతాలు తీసుకొని మాకు ఇవ్వలేదు. ప్రస్తుత కలెక్టర్ అనుమతి ఉన్నప్పటికీ నన్ను ఉద్యోగంలోనికి తీసుకొనకుండా, బకాయి జీతాలు ఇవ్వకుండా తీవ్ర మానసిక వేదనకు తెలంగాణ విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. విన్సెంట్ రావు మానసికంగా గురిచేశారు. నా ఉద్యోగము మరియు నా బకాయిలు ఇప్పించి నన్ను ఆదుకోవాలని మీ మీడియా ద్వారా మనవి చేసుకుంటున్నాను. కృష్ణయ్య, తాటిపూడి గ్రామం, వైరా మండలం. సార్, నేను 1998లో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ లో సైట్ ఇంజనీర్ గా నియమించబడ్డాను సార్ కలెక్టర్ గారితో. 1998 నుంచి 2017 వరకు SSA ప్రాజెక్ట్ లో ఇంజనీర్ గా పనిచేశాను సార్. 2017లో అప్పటి ప్రభుత్వము మమ్మల్ని TSEWIDC అనే ఇంజనీరింగ్ విభాగంలో విలీనం చేసింది సార్, మెర్జ్ చేసింది. అక్కడ కూడా 2021 దాకా పనిచేశాను సార్. మొత్తం 23 సంవత్సరాలు పనిచేశాను సార్. అక్కడ మేము జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మాతృ సంస్థకి జీతాలు ఇచ్చారు కానీ మాకు ఇవ్వలేదు సార్. అట్లా నాకు 44 నెలలు ఇంకా బాకీ ఉన్నారు సార్. 6 లక్షల రూపాయలు ఇంక ఇవ్వాలి. నేను ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని రిప్రజెంటేషన్ పెట్టినా వాళ్ళు ఖాతరు చేయలేదు సార్. అదే టైంలో మా అబ్బాయికి గులెన్ బ్యారీ సిండ్రోమ్ అనే పెద్ద డిసీజ్ వచ్చింది సార్. 2 కాళ్ళు పడిపోయింది. అప్పుడు నాకు యశోద హాస్పిటల్లో 10 లక్షల రూపాయలు ఖర్చు అయింది సార్. అవి కూడా ఎన్నోసార్లు విన్నవించుకున్నాను సార్. విన్నవించుకున్నాను. వాళ్ళు ఏమి పట్టించుకోకుండా నేను పదే డబ్బులు జీతాలు అడుగుతున్నానని చెప్పి నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు సార్. ఆ క్రమం అప్పటి నుంచి నేను గత 3.5 సంవత్సరాలుగా తిరుగుతున్నాను సార్. మొన్న జూలైలో కలెక్టర్ గారికి నా బాధనంతా రిప్రజెంటేషన్ పెట్టాను సార్. కలెక్టర్ గారు స్పందించి గారికి రాశారు సార్, విన్సెంట్ రావు గారు, ఈ ప్రజెంట్ గారు విన్సెంట్ రావు గారికి రాశారు సార్. వారు కూడా కలెక్టర్ గారికి ఇదంతా యథార్థం అని చెప్పి వారి రిపోర్ట్ సమర్పించారు. కలెక్టర్ గారు కూడా దానికి అప్రూవల్ ఇచ్చి ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ నేను ఇదే గారిని నేను ఎన్నోసార్లు కలవడం జరిగింది సార్. అది కలెక్టర్ గారు ఇస్తే నీకు ఉద్యోగం ఇవ్వాలా, నువ్వు ఎమ్మెల్యే గారితో లెటర్ తీసుకురాగలవా, మినిస్టర్ గారితో లెటర్ తీసుకురాగలవా అని చెప్పి ఎన్నోసార్లు అన్నారు సార్. అప్పటికి నేను వైరా ఎమ్మెల్యే గారితో లెటర్ తీసుకుని వెళ్ళాను సార్, ఇచ్చాను. దాంతో ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చినా కానీ స్పందించలేదు సార్. నేను ఎన్నోసార్లు అభ్యర్థించిన తర్వాత ఎండి గారికి పెట్టి కూడా 3 నెలలు అయింది సార్. అయినా కానీ అక్కడి నుంచి కూడా ఏమి సమాచారం రాకపోతే నేను మొన్న 3వ తారీఖు మేనేజింగ్ డైరెక్టర్ గారిని కలవడం జరిగింది సార్. మేనేజర్ నా బాధనంతా చెప్పుకుంటే నేను నీ గురించి మొత్తం తెలుసుకున్నాను, ఖమ్మం నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నాను, నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఉద్యోగం. మీ అబ్బాయికి బాగలేకపోతే యశోదాలను వైద్యం చేయించుకోవాలా, ఇంకెక్కడ హాస్పిటల్స్ ఇవ్వా అని వ్యక్తిగతంగా కూడా నన్ను దూషించడం జరిగింది సార్. ఇదంతా ఈ విన్సెంట్ రావు గారు మిస్గైడ్ చేశాడు సార్ అక్కడ ఎండి గారిని. ఇదే విన్సెంట్ రావు గారు కోనంనేని సాంబశివరావు గారు ఒక సైట్ ఇంజనీర్ కి లెటర్ ఇస్తే ఆయనకి ఈయన దగ్గరుండి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇదే హెడ్ ఆఫీస్ నుంచి తెప్పించుకున్నాడు సార్. అతను టెర్మినేట్ చేయబడ్డాడు, ప్లస్ అతని మీద కంప్లైంట్స్ కూడా ఉన్నాయి సార్. నాకు 23 సంవత్సరాలు ఎక్కడ ఎలాంటి కంప్లైంట్ లేదు సార్ నా మీద. మీరు ఎంక్వైరీ చేసుకున్నా ఏం లేదు. దీన్ని విజిలెన్స్ కి మీరు ఇచ్చినా కానీ నాకేం అభ్యంతరం లేదు సార్. ఆ విధంగా నేను ఎంతో బాధపడ్డా సార్. మొన్న 3వ తారీఖు ఈ సంఘటన జరిగింది. ఇక నాకు వేరే మార్గం లేకుండా పోయింది సార్. అందువల్ల నేను మీ దగ్గరికి రావాల్సి వచ్చింది సార్. బాకీ ఉన్నారు, నేను అడిగితే ఎలాంటి స్పందన లేదు. నాకు మరి అందాక మీరు డబ్బులు నెమ్మదిగా ఇద్దరు కానీ నా ఉద్యోగం నాకు ఇవ్వండి అన్నా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు సార్. పైగా నా గురించి ఇది గారు విన్సెంట్ రావు గారు అక్కడ రాంగ్ రిపోర్ట్ ఇచ్చి ఎండి గారిని మిస్గైడ్ చేశారు. ఎండి గారు అలాగే మాట్లాడారు సార్. గారు రాంగ్ రిపోర్ట్ ఇవ్వడం వల్లే మాట్లాడటం జరిగింది. కలెక్టర్ గారు కూడా అప్రూవల్ ఇస్తే, జిల్లాధికారి కలెక్టర్ గారు అప్రూవల్ ఇచ్చినా కానీ కలెక్టర్ గారు అప్రూవల్ ఇస్తే ఉద్యోగం ఇవ్వాలా, ఎమ్మెల్యే గారు లెటర్ ఇస్తే ఉద్యోగం ఇవ్వాలా అని చెప్పి నేను పదే నాకు రావాల్సిన జీతాల గురించి అడుగుతున్నా కాబట్టి నా మీద కక్ష కట్టి ఇదంతా చేశారు సార్. ఇంకా నాకు మరో మార్గం లేదు సార్.
లేక నేను అక్కడ హెడ్ ఆఫీస్ లో పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఖమ్మం నుంచి రిపోర్ట్ అంటున్నారు. ఖమ్మం నుంచి రిపోర్ట్ ఈయన గారు. ఇంకొకటి సార్, నేను ఆర్టీఐ పెట్టాను. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ పెడితే ఆర్టీఐని నాతో బలవంతంగా 27 ఆగస్టు 2024 నాతో విరమింపజేశాడు. వారం రోజుల్లో నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను, నెలకు ₹1,00,000 చొప్పున నీ డబ్బులు నీకు ఇస్తానని చెప్పి నాతో ఆర్టీఐ విరమింపజేశాడు సార్. ఆర్టీఐ విరమింపజేసిన తర్వాత వారం అన్నాడు సార్. ఇప్పటికి 6 నెలలు అయింది సార్. ఇక నా ఫోన్ ఎత్తట్లేదు, నన్ను అసలు దగ్గరికి రానివ్వట్లేదు సార్. పైగా నేనేదో కష్టపడి ఎమ్మెల్యే గారితో నా పరిస్థితి చెప్పుకొని ఎమ్మెల్యే గారికి లెటర్ తీసుకుపోతే, ఎమ్మెల్యే గారు లెటర్ ఇస్తే నేను ఇవ్వాలా అని చెప్పి ఎండి గారు అనేటట్టుగా ఎండి గారిది పొరపాటు ఏం లేదు సార్. ఈయన గారు, ఈ ఇన్నోసెంట్ రావు గారు మొత్తం మిస్గైడ్ చేశాడు సార్. నాకు రావాల్సిన జీతాలు నేను అడుగుతున్నా కాబట్టి నా మీద కక్ష కట్టాడు సార్. నాకు మరో గత్యంతరం లేక ముందుకు రావడం జరిగింది. ముందు నా ఉద్యోగం నాకు ఇవ్వాలి సార్. నాకు రావాల్సిన ₹6.5 లక్షలు కూడా దశల వారికి నాకు ముందు నా ఉద్యోగం నాకు ఇస్తే నా ఫ్యామిలీ జీవనోపాధి నడుస్తు సార్. మా అబ్బాయికి ₹10 లక్షలు యశోదాలో ఖర్చు అని చెప్తే ఎండి గారు మీ అబ్బాయిని కర్ణాటక కూడా తీసుకుపోయే పరిస్థితి ఉంది సార్. నా కొడుకు 2 కాళ్ళు పడిపోయినాయి. ఇంటర్మీడియట్ స్టేజ్ లో 2 కాళ్ళు పడిపోతే నేను సెకండ్ ఫ్లోర్ మీద ఎగ్జామ్ సెంటర్ పెడితే నేను ఎత్తుకొని పోవడం జరిగింది. వాడి కాళ్ళ కృత్యాలకు పోతే నేను గడగడం జరిగింది సార్. నాకు ఇంకా దానికి సంబంధించి అప్పులు ఉన్నాయి సార్. మీరు డబ్బులు తర్వాత నెలనే ఇస్తానన్నారు సార్, ఇవ్వలేదు. డబ్బులు తర్వాత నా అపాయింట్మెంట్ నాకు ఇవ్వండి అని నేను అడుగుతున్నాను. 23 సంవత్సరాలు సర్వీస్ చేశాను సార్. నాకు ఇప్పుడు వేరే ఎగ్జామ్స్ రాసుకోవడానికి కూడా అవకాశం లేదు. నాది కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం. ఈ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాన్ని కూడా నాగేంద్ర గౌడ్ గారు అని చెప్పి మాకు 2000 ఇంతకు ముందున్న ప్రభుత్వంలో నాగేంద్ర గౌడ్ గారు అని మాకు TSCWDC చైర్మన్ గా పనిచేశారు. ఆయన టైంలో 6 కోట్ల రూపాయలు ఈపీఎఫ్ స్కామ్. ఈపీఎఫ్ ఒక ₹3 లక్షల రావాలి సార్. 6 కోట్ల రూపాయలు నాగేంద్ర గౌడ్ గారు మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఆయన స్కామ్ చేశాడు. దానికి ఈ అధికారులు మొత్తం సహకరించారు సార్. దానిలో కూడా నాకు డబ్బులు రావాలి సార్. అది ఇంతవరకు దాన్ని కూడా గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్, ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.